యేసుక్రీస్తు వంశావళిలో దాగి ఉన్న ఒక గొప్ప విషయం మీకు తెలుసా? ఆ కాలంలో యూదుల వంశావళిలో సాధారణంగా పురుషుల పేర్లనే నమోదు చేసేవారు. మహిళల పేర్లు చాలా అరుదుగా కనిపించేవి. కానీ యేసుక్రీస్తు వంశావళిని చదివితే ఒక ప్రత్యేకమైన విషయం కనిపిస్తుంది. అందులో మహిళల పేర్లు కూడా ఉన్నాయి. తామారు, రాహాబు, రూతు, బత్షెబ మరియు మరియా. రాహాబు ఒకప్పుడు పాప జీవితంతో ఉంది. రూతు మోయాబు దేశానికి చెందిన ఒక అన్యురాలు. తామారు జీవితమేమో అన్యాయం మరియు బాధతో నిండిపోయింది. బత్షెబ తన జీవితంలో లోతైన దుఃఖాన్ని అనుభవించింది. ఇంకా మరియా ప్రపంచం అర్థం చేసుకోలేని ఒక గొప్ప పిలుపు భారాన్ని మోసింది. ఇదండి దేవుని హృదయం. ప్రపంచం వాళ్ళను వేరేలా చూసి ఉండొచ్చు, కానీ దేవుడు వాళ్ళని ఎలా చూశాడు? నిన్ను ప్రపంచం ఎలా చూస్తున్నా కానీ దానిని పట్టించుకోవద్దు. కానీ దేవుని దృష్టిలో నీవు ఈరోజు ఏమై ఉన్నావు? దేవుడు స్త్రీలను తన వంశావళి నుండి తొలగించలేదు. దేవుడు స్త్రీలను స్వార్థ ప్రకటన నుండి తొలగించలేదు. ఇన్ఫాక్ట్ యేసు ప్రభు తిరిగి లేచాడన్న సత్యాన్ని ఒక స్త్రీకే దేవుడు తెలియపరిచాడు. ఆ స్త్రీ నోటి నుండే యేసయ్య 3వ దినాన మరణాన్ని జయించి తిరిగి లేచాడన్న విషయాన్ని ప్రపంచానికి తెలియపరిచాడు. ఆయన వారి పేర్లను చరిత్రలోనే గొప్ప కథలో రాశాడు. నీ పేరు, నా పేరు కూడా మనం ఊహించని స్థలాల్లో కూడా దేవుడు రాయబోతున్నాడు. డియర్ ఉమెన్, ప్రపంచం మీ కథను చిన్నదిగా చూసిన, లోకం హేళన చేసిన, దేవుడు మాత్రం నీ కథను తన మహిమ కొరకు ఉపయోగించబోతున్నాడు. హ్యాపీ ఉమెన్స్ డే.